కడప జిల్లా వ్యాప్తిగా మరో కొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు గాను ఎన్నికల అధికారులు జిల్లా వ్యాప్తిగా దాదాపు 250 మంది సిబ్బందితో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్కు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు, కౌంటింగ్ కేంద్రంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. 500 మంది పోలీస్ బలగాలతో ఇక్కడ 3 అంచెల భద్రతతో పోలీసు అధికారులు భద్రత కల్పించినట్లు తెలుస్తుంది. అయితే ఎవరే కానీ గుర్తు తెలియని వ్యక్తులు కౌంటింగ్ కేంద్రం వద్ద సమీపంలో దాదాపు 200 మీటర్ల సమీపంలో ఎవరే కానీ ఉండకూడదంటూ ఆంక్షలు ఇప్పటికే విధించినట్లు తెలుస్తుంది. అయితే ఎక్కడే కానీ 4 మించి ఉండకూడదని జిల్లా వ్యాప్తిగా 144 సెక్షన్ కావచ్చు, అలాగే పోలీస్ 30 యాక్ట్ కావచ్చు అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు, ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఇప్పటికే కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ ఏ విధంగా చేయాలో అనే కౌంటింగ్ ఏజెంట్లు కూడా లోపలికి వస్తున్న వైనం మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే దాదాపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ముళ్ళ కంచుతో పాటు దాదాపు 500 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. అలాగే జిల్లా వ్యాప్తిగా దాదాపు 4 నియోజకవర్గాలలో ఇప్పటికే కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తుంది. అయితే జమ్మలమడుగు నియోజకవర్గం కావచ్చు, కమలాపురం నియోజకవర్గం కావచ్చు, అలాగే పులివెందుల నియోజకవర్గం కావచ్చు, అలాగే కడప నియోజకవర్గంలో కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా దాదాపు 2500 మంది పోలీసు సిబ్బందితో కడప జిల్లా వ్యాప్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడే కానీ కొద్దిపాటి ఘర్షణ జరిగినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామంటున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. అయితే మరోవైపు ఎక్కడే కానీ ఎవరే కానీ కొత్త వ్యక్తులు జిల్లాలోనికి ప్రవేశించకూడదంటూ పలు సూచనలు కూడా చేసినట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా రేపు ఉదయం 7:30 నుండి 8 గంటల మధ్యలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ దాదాపు ఈ చుట్టుపక్కల దాదాపు 200 మీటర్ల వ్యవధిలో ఎవరే కానీ ఉండకూడదంటూ ఇప్పటికే ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది. మనం చూడొచ్చు కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల అధికారులు వెళ్తున్నది మనం చూడొచ్చు. దాదాపు 250 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే జిల్లా వ్యాప్తిగా ఇప్పటికే దాదాపు 2-3 రోజుల నుంచి 144 సెక్షన్ కావచ్చు, పోలీస్ 30 యాక్ట్ కావచ్చు అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఈ ఎన్నికలు జరిగే సమయంలో గొడవలు జరిగేదానికి ప్రేరేపించినారో అటువంటి వారిని ఇప్పటికే జిల్లా బహిష్కరణ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఏది ఏమైనా కూడా రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న సమయంలో దాదాపు కఠినమైన నిబంధనలతో పోలీసులు ఎన్నడే కానీ లేని విధంగా ఈసారి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద నుండి. For more videos like this, subscribe Big TV channel.